హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ తెలుగు. ఈ ప్రెస్టేజ్ మిక్సీ జార్ అండి. ఈ బేస్ అనేది డ్యామేజ్ అయింది. మనం దీన్ని తీసేసి కొత్త బేస్ అనేది సెట్ చేద్దామండి. మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అనేది పూర్తిగా అర్థమైపోతుందండి. బుష్ కూడా లైట్గా ప్లే ఉందండి, బుష్ కూడా మార్చేయాలి. మనం ఫస్ట్ అయితే ఈ బాడీకి ఉన్న స్క్రూలు 4 విప్పేసేస్తే మన కింద పీవీసీ బేస్ అనేది బయటకు రావడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఈ స్క్రూలు అనేది రావండి. టిన్నర్ కానీ కిరోసిన్ ఉంటే మనం వేసి ఒక 10 మినిట్స్ లేదా 5 మినిట్స్ ఆగితే స్క్రూలు అనేది వచ్చేస్తాయండి. స్క్రూలు లూజ్ అయిపోయినాయి కంప్లీట్గా. మనం బౌలుకు కింద పీవీసీ బేసిన్ పట్టుకొని గట్టిగా ఎలా అంటే వస్తుందండి. పిండి పోతుంది కదా, పిండిపోయి కొంచెం హార్డ్ ఉంటుందండి. పిండి చట్నీ ఇట్లా ఉంటుంది కదా. వచ్చండి చూడండి, బుష్ ప్లేట్ ఇది. ఈ బుష్ ప్లేట్ ఒకవేళ డ్యామేజ్ అయినా దొరుకుతాయండి. చూడండి, ఈ పీవీసీ బేస్ అనేది మొత్తం డ్యామేజ్ అయిపోయింది. పాత పక్కన పెట్టేసి చూడండి, కొత్తది అనేది మనం ఫిట్టింగ్ చేద్దాం యాజ్ ఈజ్గా. బుష్ ప్లేట్ అనేది కరెక్ట్ ఫిక్స్ చేసుకోవాలండి, లేకపోతే వాటర్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రబ్బర్ కూడా కరెక్ట్ వేసుకోవాలి. రబ్బర్ కరెక్ట్ వేయకున్నా కానీ, ఫిక్స్ కాకపోయినా, హోల్ సెట్ కాకపోయినా కానీ గిన్నె సైడ్ నుంచి వాటర్ అనేది లీక్ అవుతూ ఉంటుందండి. గిన్నెలు మనం మెయింటైన్ చేసుకునేటప్పుడు రెగ్యులర్గా వాడేటాళ్ళకైతే పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదండి. డైలీ యూజర్స్కు లేదా వీక్ 1 టైం 2 టైం వాడే వాళ్ళు ఎలా వాడాలంటే, వీళ్ళకు గిన్నెలు అనేది స్టక్ అయిపోతూ ఉంటుందండి. బుష్కును షాఫ్ట్కు మధ్యలో మనం కడిగి పక్కకు పెట్టినప్పుడు లోపల వాటర్ తేమ అనేది ఉంటుందండి. మనం అలాగే పక్కకు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ రెస్ట్ వచ్చేసి ఒక 1 వీక్ అట్నే పక్క పెడితే అందులో రెస్ట్ వచ్చి బౌల్ అనేది జామ్ అయిపోతుంది, బ్లేడ్ అనేది తిరగదండి. మీకు ఆ ప్రాబ్లం రావద్దంటే మీరు చట్నీ కానీ ఏమైనా పట్టినప్పుడు బౌల్స్ కడిగినాక మళ్ళీ ఒకసారికి మిక్సీకి ఆన్ చేసి పక్కకు పెట్టండి. అలా పెడితే ఏమవుతుందంటే మళ్ళీ మీరు నెక్స్ట్ టైం మిక్సీ వాడేటప్పుడు ఫ్రీగా ఉంటుందండి, స్టక్ అనేది కాదు. మీరు ఆన్ చేసినప్పుడు అందులో ఉన్న ఆ బుష్కు షాఫ్ట్కున్న వాటర్ అనేది డ్రై అయిపోతుంది మోటార్ తిరిగే స్పీడ్కు. మనం పాత బుష్ అనేది తీసేసుకున్నామండి. సేమ్ యాజ్ ఈజ్గా కొత్త బుష్ కూడా మనం అలాగే పెట్టేసుకుందామండి. బుష్లు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేయాలండి. మనం అల్యూమినియం బేసులు చెప్పాం కదా, అవి ఒకసారి పగిలిపోయే అవకాశం ఉంటుంది. లేదా ఆ పీవీసీ బేస్ మనం ఇప్పుడు ఫిట్టింగ్ చేసాము, అది కూడా పగిలిపోతుందండి. షాఫ్ట్ కూడా రెస్ట్ వచ్చింది, మీకు ఇందాక చెప్పాయి కదా. చూడండి, ఈ రెస్ట్ అనేది వస్తుంది వాటర్ ఉండడం వల్ల. మీరు కరెక్ట్ వాష్ చేయకపోతే ఒకసారి మిక్సీ పెట్టి పక్క పెడితే మీకు ఆ డ్రాప్స్ అనేది రావండి. మిక్సీ కూడా మీకు ఊరికి రిపీటెడ్గా జార్ అనేది ప్రాబ్లం రాదు. మనం పాత షాఫ్ట్ తీసేసి కొత్త షాఫ్ట్ అనేది ఫిట్టింగ్ చేసామండి. చూడండి, స్టక్ అవుతుంది. మనం బ్లేడ్ ఫిట్ చేసేటప్పుడు కూడా మరీ హైట్ ఉండకూడదు, మనకు మెదగదు ఐటమ్ అనేది. కొంచెం గ్యాప్ అనేది తక్కువ ఉన్నట్టు చూసుకోవాలి. చూడండి, మిక్స్ అనేది మంచిగా ఫ్రీగా ఉందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. కప్లర్ అనేది సేమ్ యాస్టీస్గా మనం ఫిట్ చేసుకోవాలండి. మేము పెట్టే ప్రతి వీడియో మీరు ఒకసారి వాచ్ చేయండి. రెగ్యులర్గా మనం యూజ్ అయ్యే వీడియోస్ అవి పెడుతుంటాం.